హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే సెల్ఫ్ ప్యాంపరింగ్ డే ఎట్ హోమ్. నేను యూజువల్గా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ డీప్ క్లెన్సింగ్ చేసుకుంటాను. సో మనం తీసుకునే ఫుడ్తోనే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా కేర్ తీసుకోవాలన్నమాట అప్పుడప్పుడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను హెయిర్తో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. అండ్ రూట్స్కి అయితే ఫస్ట్ మంచిగా అప్లై చేసి అండ్ దెన్ దాని తర్వాత లెన్స్ కూడా. బిఫోర్ కమింగ్ టు యూకే నా హెయిర్ చాలా థిక్గా ఉండేది, బట్ ఇక్కడికి వచ్చాక వాటర్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో రీసెంట్గా నేను ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ఇది. సో ఇంకా చూడాలి, ఇది సెకండ్ టైమే నేను యూజ్ చేసేది. సో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది కదా ఎలా వర్క్ అవుతుందో లేదో. సో ఇక చూడాలన్నమాట. మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు మంచిగా మసాజ్ కూడా చేసుకోవాలి, సో దట్ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ స్కాల్ప్కి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బట్ యునో గాయస్, అసలు ఇక్కడైతే ప్రతి ఎక్స్పెన్సివ్ అసలు ఇక్కడ హెడ్ మసాజ్. ఎందుకంటే లైక్ ఇండియాలో మనం 5 times చేయించుకోవచ్చు, ఇక్కడ 1 time చేయించుకునే ఆ ప్రైస్తో. సో అందుకే నేను మోస్ట్లీ నేను ఇంట్లోనే చేసుకుంటాను. సో ఇంక ఇప్పుడు స్కిన్ కేర్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ని మంచిగా వెట్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత స్క్రబ్ అప్లై చేసి మంచిగా మసాజ్ చేస్తూ డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. మనమైతే ఎవ్రీడే ఇవన్నీ చేయలేం కాబట్టి అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అంటే స్కిన్ మంచిగా ఉంటుంది డీప్ క్లెన్సింగ్ వల్ల. So yeah, this is how I used to do every time. సో యా, ఐఎమ్ డన్ విత్ ఎక్స్ఫోలియేటింగ్. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా? సో ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ మనము ఎప్పుడైనా టవల్తో ప్యాడ్ డ్రై చేయాలి, చాలా రఫ్గా అయితే హ్యాండిల్ చేయకూడదు, చాలా జెంటిల్గా ఉండాలి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఫేస్ ప్యాక్ అనమాట. సో నేను 1 spoon టర్మరిక్ పౌడర్ అండ్ 1 spoon రోజ్ పౌడర్, 1 spoon అలోవెరా జెల్, ఈ 3 ingredients యూజ్ చేసి ఇప్పుడు ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఈ రోజ్ పౌడర్ నాకు ఇండియా నుంచి మా మామ్ పంపించారు. సో జస్ట్ వాటిని రోజ్ పెటల్స్ని డ్రై చేసి దాన్ని గ్రైండ్ చేశారు, అంతే అనమాట. సో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మంచిగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి. మనం వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే మిల్క్ ఆర్ కర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర అటు అవైలబుల్ లేవు, సో వాటర్ అయితే యాడ్ చేసి ఇప్పుడు నేను పేస్ట్ లాగా మంచిగా మిక్స్ చేశాను. మీరు టర్మరిక్ పౌడర్ బదులు శనగపిండి అయినా యూజ్ చేయొచ్చు. మంచిగా మొత్తం ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా మంచిగా అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ మామూలుగా నాకు హెయిర్కి ఎక్కడ ఉంటుందో అన్న భయంతో నేను అలా స్లోగా అప్లై చేస్తున్నాను అనమాట, లైట్గా. గాయస్, మీకు డార్క్ సర్కిల్స్కి ఏమన్నా రెమెడీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలా ట్రై చేశాను, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఇక వదిలేసాను అనమాట. బట్ డార్క్ సర్కిల్స్ అయితే నాకు చాలా ఉంది. నేనైతే మంచిగానే అప్లై చేశాను అనుకుంటున్నాను. సో మనం ఎప్పుడు ఫేస్కి ఏమైనా అప్లై చేస్తే అది మనం నెక్కి కూడా చేయాలి, సో దట్ మనకి స్కిన్ టోన్ అనేది ఈవెన్గా ఉంటుంది.
లేదంటే ఫేస్ ఒకటే గ్లోగా లేదంటే నెక్ మళ్ళీ డిఫరెన్స్గా అలా డిఫరెన్షియేట్ అవుతుంది. సో అందుకే మనం పక్కా రెండిటికి అప్లై చేయాలి. యాక్చువల్గా నేను ఇంకొంచెం అప్లై చేద్దామంటే అక్కడ ఆల్రెడీ అయిపోయింది. సో ఉన్నదాన్ని అలా లైట్గా పెట్టి మేనేజ్ చేశాను అనమాట. నేను లిప్ స్క్రబ్ ఇందాక ఫేస్ స్క్రబ్ చేసుకున్నప్పుడు చేయాల్సింది, బట్ మర్చిపోయాను. సో ఇప్పుడు చేస్తున్నాను అనమాట. డ్రై లిప్స్ ఉన్న వాళ్ళైతే అస్సలు చేయకూడదు. లైక్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాత్రం ఒక 10-15 మినిట్స్ ముందు కోకోనట్ ఆయిల్ అప్లై చేసి దాని తర్వాత లిప్ స్క్రబ్ చేయండి. సో దట్ అంత డ్రై అవుట్ అవ్వదు. అండ్ మనం మంత్లీ వన్స్ అలా అయితే సరిపోతుంది, ఎందుకంటే ఎవ్రీడే మనం చేయలేము. లైక్ ఒకవేళ చేసుకున్నా కూడా మనకి చాలా డ్రై అవుట్ అవుతుంది. సో మంత్లీ వన్స్ ఈజ్ ఫైన్. చాలా జెంటిల్గా చేయాలి, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి లిప్స్. సో ఒక 15-20 మినిట్స్ తర్వాత నా ఫేస్ ప్యాక్ కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్నాను అనమాట. సో నాకు మంచిగా కొంచెం గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇట్స్ టైమ్ టు హైడ్రేట్. సో నా దగ్గర అయితే ఐఎమ్ రెడ్ వైన్ అనే షీట్ మాస్క్ ఉందన్నమాట. ఇది హైడ్రేషన్తో పాటు పోర్ కేర్ కూడా ఉంటుంది, అంటే పోర్ కేర్కి కూడా హెల్ప్ చేస్తుంది. సో నేను ఇది యాక్చువల్గా ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో అదే ఉంటే నేను యూజ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్. అసలు ఈ షీట్ మాస్క్స్ నేను ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా నాకు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఫేస్కి అయితే సెట్ అవ్వదు. సో నేను ఇంకా లైక్ పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ స్టిల్ ఇంకా అవ్వట్లేదు అనమాట. సో ఈసారి చూద్దామని అనుకున్నాను, బట్ స్టిల్ యాజ్ యూజువల్ ఫ్లాప్. అండ్ లిప్ స్క్రబ్ కూడా ఇందాక నేను క్లీన్ చేసేసుకున్నాను. సో మంచిగా లైట్ పింక్ కలర్లో వచ్చాయన్నమాట లిప్స్. అండ్ నేను కొంచెం మిగిలిన సీరం కూడా నేను మొత్తం అప్లై చేస్తున్నాను నెక్కి. సో ఆఫ్టర్ 15 మినిట్స్ ఇది డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. సో ఇందాక మనం ఫేస్ ప్యాక్కి పెట్టినప్పుడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసాం కదా. సో ఆ ఎల్లో కలర్ దీనికి వచ్చేసింది అనమాట, ఫేస్కి ఇందాక అప్లై చేసింది. సో చూడండి నా ఫేస్ ఎంత గ్లోయిగా ఉందో. మనకి ఈ సీరం మంచిగా స్కిన్కి అబ్జర్వ్ అవ్వాలి, అప్పుడు ఇంకా గ్లో వస్తుంది. అబ్జర్వ్ అయిన తర్వాత మనం జస్ట్ నార్మల్ వాటర్తో అలా ఫేస్ వాష్ చేసేసుకుంటే బాగుంటుంది. మనం ఎప్పుడైనా స్కిన్ కేర్ చేసినప్పుడు ఆ డే కంటే దాని నెక్స్ట్ డే చాలా బాగుంటుంది, చాలా గ్లో వస్తుంది అనమాట స్కిన్. సో నేను ఇందాక షీట్ మాస్క్ పెట్టుకున్న టైంలో అది డ్రై అయ్యే వరకు నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను. సో హౌ ఇస్ ఇట్ గైస్, లెట్ మీ నో. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. అండ్ మీకు ఇంకేమన్నా కంటెంట్ లైక్ ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్ బాయ్.